సో అంటే ఎంతో రుచికరమైన sundakkai pulusu. If you like this video, please subscribe to my channel and press the bell icon. Hello everyone, welcome back to Home Food Maniacs and today's recipe sundakkai recipe. స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి అందులోకి నువ్వుల నూనె పోసుకొని ఆవాలు జీలకర్ర మెంతులు వేసుకోవాలి. అవి చిటపట అన్నాక అందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు వేసుకోవాలి. అండ్ అలాగే అందులో ఎర్రగడ్డ వేసుకోవాలి. మూడు ఎర్రగడ్డలు తీసుకొని వేసుకోవాలి. తెల్లగడ్డ పాయలు 14 వేసుకొని వేయించుకోవాలి. తెల్లగడ్డ మొత్తం అది దంచుకున్నది వేస్తున్నాం. దంచుకొని వేసుకోవాలి 14 పళ్ళుని. మొత్తం ఇప్పుడు ఇది ఎంతవరకు ఎంచుకోవాలి? అరగడ్డలో కొంచెం అది రంగు వస్తుంది చూడు, ఎక్కువ రంగు కూడా రాకూడదు. దాంట్లో పసుపు వేసుకోవాలి చిన్న స్పూన్. దాంట్లో టమాటాలు వేసుకోవాలి. ఏనెత్తున్నా టమాటాలు ఒక 2 వేసుకోవచ్చు, 3 వేసుకోవచ్చు, కూరకు తగ్గట్టు. ఈ టమాటాలు బాగా మగ్గాలి. ఎంత చిన్న స్పూన్. అత్తమ్మ ఇప్పుడు ఇవి ఏం చేయాలి? దీంట్లో వేయాలి. వేసేసి పచ్చిగా వేపాలి. ఇది ఫస్ట్ వచ్చి ముందు వేసి గింజలంతా తీసేయాలి. గింజలు దంచినప్పుడు నీళ్ళలో వేసి కడిగేస్తే గింజలు వచ్చేస్తాయి. మళ్ళీ రెండోసారి కడుక్కోవాలన్నమాట. నోటి పొట్టకి పళ్ళు పుచ్చిపోయి ఉంటాయి కదా, అవంతా బాగా అవుతాయంట. ఇవి తింటే కడుపులో అల్సర్ ఉంటే కూడా షుగర్కి కూడా యూస్ అవుతుంది. ఇప్పుడు ఇది దీంట్లో పోసుకోవాలి. దీన్ని అట్టే వాడతామండి. కొంచెం పచ్చి పచ్చిగానే ఉన్నప్పుడే మిరప్పొడి వేసేసి చింతపండు పోసేయాలి. చింతపండు తగ్గంత మిరప్పొడి వేసుకోవాలి. నేను నిమ్మకాయ పైన వేస్తున్నాను, పెద్ద నిమ్మకాయ సైజు. ఇది చింతపండు తీసుకున్నా, దాన్ని వచ్చి ఆ పిప్పి ఎంత తీసేసి ఒక నీళ్ళు వరకు తీసుకోవాలి. చింతపండు నీళ్ళు ఆ పిప్పి తీసి పక్కన పడేసేయాలి. దానికి తగ్గట్టు నేను 1.5 స్పూన్ పెద్ద స్పూన్ తీసుకున్నాను. ధనియాలు 2 స్పూన్లు, పోయాలి. ఇది బాగా మరిగి కమ్మగా వాసన వస్తుంది. అప్పుడు దింపేసి కొత్తిమీర జల్లుకోవాలి. అంతే. దాని కూరకు తగ్గట్టు ఉప్పు, రాళ్ళు ఉప్పు వేసేసి మరిగిచ్చేసి. ఎంతసేపు అవుతుందా?
అది బాగా మరిగేటప్పుడే తెలుస్తుంది. కొంచెం చిక్కపడాలా, ఎక్కువ చిక్కపడలేదు. కొంచెం చిక్కపడితే దాని మీద కొత్తిమీర జల్లేసుకొని దింపేయాలి అంతే. కొద్దిగా మిరియాల పొడి, చిన్న ఎర్రగడ్డలు వేస్తే బాగుంటాయి దీనికి. చిన్న చిన్నవి సాంబారు అదే సాంబారు ఎర్రగడ్డలు అంటారు చూడు, అవి. చింతపండు తగ్గంతకి కారం మనం వేసుకోవాలా. వాళ్ళలో ఇష్టం అది, కొద్దిగా వేసుకునే వాళ్ళు కొద్దిగా, కారం ఎక్కువ కావాలంటే కారం వేసుకో. కొత్తిమీర చల్లుకొని దింపేయాలి అంతే. ఆ సుండకాయ నాన్ను రాత్రికి బాగుంటది, తినేదానికి రుచిగా ఉంటది అనమాట. సో అంటే ఎంతో రుచికరమైన సుండకాయ పులుసు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. మీకు ఎటువంటి రుచికరమైన వంటలు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.